హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీకు రీసెంట్గానే తెలుసు మనకు ఓపో నుంచి 13 సిరీస్ అనేది వచ్చేస్తుంది. అంటే ఓపో రెనో 13 సిరీస్ అనేది అయితే మీకు రీసెంట్గా మనకు ఓపో రెనో 13 ప్రో గురించి అయితే చెప్పాను. అయితే ఈ వీడియోలో ఏం చేద్దామంటే మనం ఓపో రెనో 13 గురించి తెలుసుకుందాం. ఆ మొబైల్ స్పెసిఫికేషన్ ఏంటి, దాని ప్రైస్ ఏంటి, ఆ మొబైల్ ఎలా ఉంది, దాని గురించి మొత్తం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ వస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. వీడియో వస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్ విషయం తెలుసుకునే ముందు దాని డిజైన్ అయితే లుక్ చేద్దాం. డిజైన్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈసారి ఇందులో మనం బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం మొత్తం గ్లాసీ ఫినిష్ అనేది లభిస్తుంది. దాని డిజైన్ ఫోటో అనేది ఒకసారి డిస్ప్లే మీద వేస్తాను చూడండి. ఆ డిజైన్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. అలాగే డిజైన్ విషయం పక్కా పెడితే మనకి ఇందులో వాడిన ప్రాసెసర్ విషయానికి వస్తే మనకు మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి మనకు 8350 ప్రాసెసర్ లభిస్తుంది. అయితే ఇందులోనే కాదు ఫ్రెండ్స్, మనకు ఓపో రెనో 13 ప్రోలో కూడా మనకి ఇదే ప్రాసెసర్ లభిస్తుంది. కాబట్టి రెండింటి పర్ఫార్మెన్స్ అనేది వేరే అని చెప్పుకోవచ్చు. అంటే రెండింటి పర్ఫార్మెన్స్ అనేది ఒకే దగ్గర ఉంటాయని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ మొబైల్ వచ్చి మనకు కొంచెం మిడిల్ అని చెప్పుకోవచ్చు. అది మనకు 13 ప్రో అనేది కొంచెం టాప్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ప్రాసెసర్లో చూసుకుంటే మాత్రం ఇక్కడ తగ్గే ఛాన్స్ లేదు, కొంచెం బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్లో మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్ ఆడుకోవచ్చు. బీజేఎం గేమ్స్ అంటే మనకి 60 FPS అయితే చాలా బెస్ట్గా హ్యాండిల్ చేస్తుంది. అలాగే మనకు స్మూత్గా లైట్ గేమ్ ప్లే అనేది కూడా లభిస్తుంది. కాబట్టి ఎక్కడ మనకి ల్యాగ్ ఇష్యూస్ అని ఫ్రేమ్ డ్రాప్స్ ఇలాంటి అవకాశాలు అయితే లేని లేవని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్ అంటే మనకు 4nm లభిస్తుంది కాబట్టి 64 బిట్ మీద రన్ అవుతుంది. కాబట్టి దీని క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 3.5 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే లభిస్తుంది మనకి ఈ ప్రాసెసర్లో చూసుకుంటే. ఈ ప్రాసెసర్ మీకు నచ్చిందని నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మనకి డిస్ప్లే విషయానికి వెళ్ళిపోతే మాత్రం 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. ఇది వచ్చి మనకి 120 HDPS లభిస్తుంది. విత్ కర్వ్ డిస్ప్లే అయితే కాదు, ఫ్లాట్ డిస్ప్లే అయితే లభిస్తుంది మనకి. ఈ ఫ్లాట్ డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం 120 HDPS ఉంది కాబట్టి రిఫ్రెష్ రేట్ కూడా మనకి 120 నుంచి మనకు 140 పర్ రిఫ్రెష్ రేట్ అయితే యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది మనకి. విత్ మనకు డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం HDR10+ సపోర్ట్ ఉంది. మనకి డిస్ప్లే బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం 1200 nits పీక్ బ్రైట్నెస్ అయితే లభిస్తుంది. కాబట్టి ఇక్కడ కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలా బెటర్గా ఉంది. ఎందుకంటే మనకు 1200 nits పీక్ బ్రైట్నెస్ కాబట్టి కొంచెం సన్లైట్ ఇబ్బంది జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకరితో గుర్తుపెట్టుకోండి. కొంచెం దీన్ని ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్గా ఉండాలి నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమన్నా మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓవరాల్గా డిస్ప్లే చూసుకున్నా కూడా చాలా బెటర్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ కూడా మనకి కొన్ని ప్రొడక్షన్ అయితే లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. చూడడానికి డిస్ప్లే అయితే కొంచెం అట్రాక్టివ్గా ఉంది. అలాగే డిస్ప్లే ప్రొడక్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి డిస్ప్లే కలర్ వైజ్గా చూసుకుంటే మాత్రం 1 బిలియన్ వరకు అయితే న్యాచురల్ కలర్స్ అయితే లభిస్తాయి. కాబట్టి చూడడానికి అయితే లుక్ వైజ్గా అయితే అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే చూసుకుంటే ఈ డిస్ప్లే మీకు నచ్చిందని నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు చిన్న క్లారిటీ వచ్చిందని చెప్పుకుంటే డిస్ప్లేలో ప్రాసెసర్లో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కెమెరా. దీనికి కెమెరా చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. బెస్ట్ AI కెమెరా అని చెప్పుకోవచ్చు ఓపెన్ నుంచి చూసుకుంటే. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి మనకి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఈ రెండు కెమెరా చేసుకుని మనం బ్యాక్ సైడ్ 4K 60 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫుల్ హెచ్డీలో చూసుకుని మాత్రం 120 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. విత్ LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. AI సపోర్టింగ్ కూడా చేస్తుంది. అలాగే మనకు డ్యూయల్ వీడియో రికార్డింగ్ కూడా లభిస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ వీడియో కూడా లభిస్తాయి. కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. స్టేబిలైజేషన్ వీడియో కూడా మనకు 4K 30 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంది. కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ కెమెరాస్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అవ్వండి. నన్ను అడుగుతా మాత్రం ఎవరైతే బెస్ట్ కెమెరా కావాలనుకుంటే మాత్రం వాళ్ళకి 2 మొబైల్స్ అయితే నేను తప్పకుండా సజెషన్ చేస్తాను. చాలా బెస్ట్ కెమెరాస్ అయితే నేను అనుకుంటున్నాను. ఈ కెమెరా మీద మీ ఒపీనియన్ అవ్వడం మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వచ్చినప్పుడు మనకి సెల్ఫీ కెమెరా ఇచ్చింది. ఇందులో మనం చూసుకుంటే మాత్రం మనకి 50 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 50 MP సెల్ఫీ కెమెరా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఇందులో కూడా మనం 4K 60 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫుల్ హెచ్డీ 60 FPS కూడా మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ కూడా మనకి స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ ఉంది కాబట్టి చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇది స్టేబిలైజేషన్ వీడియో వచ్చి మనకు ఫుల్ హెచ్డీలో 60 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అది స్టేబిలైజేషన్ వీడియోస్ అంటే చాలా బెస్ట్ కెమెరాస్ అయితే నాకు నచ్చినాయి. ఈ 2 కెమెరాస్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే మనకి బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5000 నుంచి 600 mAh బ్యాటరీ లభిస్తుంది. 80 వాట్ సూపర్ ఫ్లాష్ ఛార్జర్ లభిస్తుంది. 100% ఛార్జింగ్ ఎక్కడికి ఎంత లేదు మనకు 40 మినిట్స్లో మాత్రం 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మాత్రం ఎంత లేదని మనకు 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. హెవీగా వాడితే నార్మల్గా యూజ్ చేసుకుంటే మాత్రం 1.5 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తే వచ్చి ఇక్కడ తగ్గే ఛాన్స్ లేని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ మనకు మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇవే స్పెసిఫికేషన్ తోటి తప్పకుండా అయితే మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. ఇది చూసుకుంటే మాత్రం ఫ్లిప్కార్ట్లో లాంచ్ అవకాశం ఉంది. కమింగ్ సూన్ అయితే పెడుతున్నారు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే చాలా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం చాలా బెస్ట్ స్పెసిఫికేషన్ అయితే నేను అనుకుంటున్నాను. మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ ఇస్తే మాత్రం ఛానల్ అయితే
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్. ఫ్రెండ్స్ ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇందులో ఆండ్రాయిడ్ అని చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే మనకు కలర్ వైస్ 15 లభిస్తుంది. వీటి అప్డేట్ విషయానికి వస్తే మాత్రం 2+3 ఇయర్స్ అయితే అప్డేట్స్ అయితే తప్పకుండా లభిస్తాయని చెప్తున్నారు. అలాగే మనకి ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చినప్పుడు మనకి బేస్ మోడల్ తోటి స్టార్ట్ అవుతుంది 12 GB ర్యామ్ తోటి. అలాగే స్టోరేజ్ చూసుకున్న మాత్రం 2 ఫీట్ స్టోరేజ్ లభిస్తుంది. మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే లేదు. వీటి కెపాసిటీ చూసుకున్న మాత్రం ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPDDR5X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ వచ్చి మనకి UFS నుంచి 3.1 లభిస్తుంది. చాలా బెస్ట్ ఫాస్ట్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మనకి స్టోరేజ్ పరంగా చూసుకున్న చాలా బెటర్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం లేదు కాబట్టి ఒక చిన్న మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు తీసుకుంటే మాత్రం 2 ఫీట్స్ తీసుకునే వాళ్ళు మనకు 512 తీసుకుంటే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. నార్మల్ 2 ఫీట్స్ కూడా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా వీటి స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. వీటితో పాటు మనకి ఇంకా లౌడ్ స్పీకర్ స్టీరియో స్పీకర్ లభిస్తుంది. విత్ NFC లభిస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. అలాగే మనకి హైయర్ బ్లాస్టర్ కూడా లభిస్తుంది. IP రేటింగ్ పరంగా చూసుకున్నాం మనం IP రేటింగ్ పరంగా చూసుకున్నా కూడా మనకి IP66 అలాగే మనకి 68 రేటింగ్ కూడా ఉంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మొబైల్ వాటర్లో 1.5 మీటర్ల పడ్డా కూడా మనకి 30 మినిట్స్ వరకు అయితే మొబైల్ కొంచెం డ్యామేజ్ కాకుండా చూసుకునే అవకాశం ఉంది కాబట్టి రేటింగ్ పరంగా చూసుకుంటే బెటర్ రేటింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ రేటింగ్ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఇప్పటివరకు అయితే లీకేజ్ అనే స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. అలాగే దీని ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ ఎంత లేదనుకున్నా మనకు 30,000 అరౌండ్ 30,000 పెట్టే అవకాశం ఉంది. అరౌండ్ 30,000 ఈ మొబైల్ హిట్ అవుతుందా కాదా ఇది మీ ఉద్దేశం ఏమన్నా మాత్రం తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం బెస్ట్ ప్రైస్ అయితే నేను అనుకుంటున్నాను. ఈ ప్రైస్ గురించి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. మరిన్ని లీకేజ్ ఏమైనా తెలిస్తే మాత్రం మీకు మరొక వీడియో అయితే తీస్తాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ తెలుగు మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటాను. క్లారిటీ వస్తే మాత్రం తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. మరి కొత్త వీడియోతో కొత్త మొబైల్తో మళ్ళీ వెళ్దాం. టాటా బాయ్.